గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియో చూస్తున్న వారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూసిన వారు. సో ఈరోజు అయితే నేను తెలంగాణలో అంగన్వాడీ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవాలి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఫుల్ వీడియోలో డీటెయిల్స్ స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు మనం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు మనకు. సో లేట్ చేయకుండా అయితే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. మరి స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి చూడొచ్చు మనకు తెలంగాణలో అయితే అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ సిస్టమ్ అనమాట. సో మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంగన్వాడీ ఉంటుంది కదా, అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, అంగన్వాడీ హెల్పర్స్ అంటే ఆయాస్ ఉంటారు కాబట్టి. సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ఇక్కడ పోస్ట్ ఫర్ అప్లయింగ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మీరు అంగన్వాడీ టీచర్ అయితే టీచర్ పెట్టుకోవాలి, మినీ అంగన్వాడీ టీచర్ అయితే మినీ అంగన్వాడీ టీచర్, థర్డ్ వన్ అయితే అంగన్వాడీ హెల్పర్, ఏదో ఒకటి పెట్టుకోవాలి, క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను అంగన్వాడీ టీచర్ అని పెట్టాను. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏముంటుంది, సెలెక్ట్ డిస్ట్రిక్ట్. మనకి ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అంటే మనకు సెలెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే మీ అంగన్వాడీ 1 or 2 or 3 అని ఉంటుంది కదా. సో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఊర్లో ఎన్ని ఉంటాయి దాన్ని బట్టి 1, 2, 3 అని ఉంటాయి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకు సెలెక్ట్ నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్. సో మీ ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లికేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ ఉంటుంది. జనగాం డిస్ట్రిక్ట్లో ఒక మండలం ఉంటుంది. మండలంలో విలేజ్ ఉంటుంది. విలేజ్లో 1, 2, 3 అంగన్వాడీస్ ఉంటాయి కాబట్టి సో దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మెయిన్ మస్ట్ అనమాట. ఎందుకంటే మన ప్రిఫరెన్స్ ఎక్కడ ఏ డిస్టిక్లో ఏ మండలం ఏ గ్రామానికి మన ప్రిఫరెన్స్ అంగన్వాడీలో మనం పెట్టుకుంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అది కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికెంట్ నేమ్ అనమాట. యాజ్ ఫర్ మీరు 10th మెమోలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే రాయాలి కంప్లీట్గా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్, ఫుల్ నేమ్తో రాయండి. మీ ఫాదర్స్ నేమ్ లేదంటే హస్బెండ్ నేమ్ కింద ఇచ్చారు ఆప్షన్, హస్బెండ్ నేమ్ రాసుకోవచ్చు. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ నెంబర్, మీ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి, ఇబ్బంది లేకుండా కంపల్సరీ. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్. మనకు కమ్యూనికేషన్లో అడ్రస్ కంపల్సరీ మీ హౌస్ నెంబరు, ఫ్లాట్ నెంబరు అండ్ విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్, స్టేటు, సో అదేవిధంగా నియర్ బై ప్లేస్ అది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. విలేజ్లో వార్డు, కొన్ని మండల్లో అయితే మున్సిపల్ అయితే మనకు వార్డు ఉంటుంది, వార్డుని రాసుకోవచ్చు. అదేవిధంగా కంపల్సరీ మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ మస్ట్ అడుగుతారు. సో రీసెంట్లీ ఉన్నది అయితే కంపల్సరీ తీసి పెట్టుకోండి. ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. రెసిడెన్సీ ముఖ్యం అనమాట. ఎందుకంటే దీని బేస్ మీదనే మనకు అప్లికేషన్ చేసుకుంటే పోస్ట్ అనేది ఎక్కడ ఏందనేది చూస్తారనమాట లోకల్. సో కంపల్సరీ ఇక్కడ ఆ ఫైల్ మీరు చూస్ ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫైల్ని, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాస్ట్ రిజర్వేషన్, మీకు యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది కూడా తీసి పెట్టుకోండి కంపల్సరీ. అది కూడా రిజర్వేషన్ పర్పస్లో మీకు ఉపయోగపడుతుంది. దాని బేస్ మీదే మనకు రిజర్వేషన్లో మెరిట్లోనే రావడమే జరుగుతుంది. నోట్ వేర్ ఎవర్ ఓహెచ్ వేకెన్సీస్ అవైలబుల్, పిహెచ్ విహెచ్ హెచ్హెచ్ క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓహెచ్ ఆర్ విహెచ్, పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళు కూడా అప్లికేషన్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఇక్కడ క్లిక్ చేసి పిహెచ్ అయితే పిహెచ్ సర్టిఫికేట్, క్యాస్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి రిజర్వేషన్ కోసం. వెదర్ మైనారిటీ వాళ్ళు అయితే ఎస్ఆర్ ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆప్షన్లో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు ఇక్కడ అప్లికేషన్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఫైల్ సైజ్ కంపల్సరీ 100 KB ఉండాలి. లెస్ దెన్ 100 KB అని ఉంటుంది. 100 KB కంటే ఎక్కువ ఉండకూడదు, తీసుకోవచ్చు. ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా యాస్టిజ్ అంతే, నాకు 100 KB లోపు ఉండాలి ఫైల్ సైజ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు
ఇయర్ ఆఫ్ పాస్ అంటే ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు ఏం పెడతారు అంగన్వాడీ టీచర్కి ఇంటర్మీడియట్ డిగ్రీ ఏది ఉంటుంది దాని తగ్గట్టుగా మీరు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా టైప్ ఆఫ్ రిజల్ట్ ఎస్ఎస్సి అంటే మనకు గ్రేడ్లో ఇచ్చారా, మార్క్స్లో ఇచ్చారా, ఓపెన్ ఎస్ఎస్సి చేశారా, ఓపెన్ జీపీఏలో చేశారా అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్లో. ఏదో ఒకటి మీకు తెలిసింది క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను జనరల్గా పెడుతున్నాను. మార్క్స్ అయితే మార్క్స్, జీపీ అయితే జీపీఏ, ఓపెన్ ఎస్ అయితే ఓపెన్ ఎస్ఎస్ ఏది ఉంటుంది క్లిక్ చేసి పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ అనుకోండి, ఇక్కడ మార్క్స్ సెలెక్ట్ చేసుకొని మార్క్స్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ జీపీఏ అయితే ఇక్కడ పక్కన ఇచ్చారు కానీ జీపీఏ అయితే జీపీఏ దాంట్లో మనం వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో. నోట్ మినిమం ఏజ్ 21 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 35 years లోపు ఉండాలి. మినిమం ఏజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే క్యాండిడేట్స్ అయితేనేమో 18 years అండ్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ 21 years ఏజ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ అప్లైడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. 21 కంటే అమౌంట్ అప్లికేషన్ లేదు, 10 నుంచి 21 లోపు ఉండాలి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయని యాజ్ ఇక్కడ ఏజ్ అయితే రావడం జరుగుతుంది, పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10th సర్టిఫికేట్, మీ 10th మెమో ఉంటుంది కదా, ఆ మెమోని అయితే ఇక్కడ చూస్ ఫైల్లో మీరు క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మినిమం 100 KB లోపు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది కూడా కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్లో మనకు నెక్స్ట్ ఇంకా అడుగుతున్నారు ఏంది అదర్ ఎడ్యుకేషన్ అంటే మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఎస్ఎస్సీ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటాయి, హైయర్ స్టడీస్ మనకి సిస్టమ్ వచ్చి ఏమైనా ఉంటాయి ఇట్లా అలాంటి ఏమైనా హైయర్ స్టడీస్ అంటే అవి కూడా క్లిక్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేసి సర్టిఫికేట్ను ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ ఉన్నా పీజీ ఉన్నా అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అదర్ పర్టికులర్స్ ఏమున్నాయంటే అదర్ అప్లికెంట్ ఇస్ వీడియో అంటే మ్యారేజ్ ఏజ్ అంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వీడియో సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. చూస్ ఫైల్ని ఇక్కడ ఎస్ అని పెట్టేసుకొని ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఎస్ ఆర్నో పెట్టి ఎస్ అయితే చూస్ ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఫైల్ కూడా 100 KB లోపు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అప్లికెంట్ ఈజ్ ఆర్ఫన్ బిఫోర్ మ్యారేజ్ అండ్ వాజ్ ఇంగ్రేట్ ఇన్ గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది కూడా ఉంటే మాత్రం ఇది కూడా ఫైల్ ఏది ఉంటే మీకు అది ఇక్కడ ఎస్ అని పెడితే ఫైల్ అప్లోడ్ చేయాలి. నో అని పెడితే ఫైల్ అయితే అప్లోడ్ అవసరం లేదు. డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్, సో ఇవన్నీ 3 రిజర్వేషన్ కోసమే అన్నమాట. మీకు ఎస్ అయితే ఎస్ అని పెడితే ఫైల్ అప్లోడ్ చేయాలి, నో అని పెడితే అవసరం లేదు, పెట్టుకోండి. సో అంతా అయిపోయిన తర్వాత మనకు ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. ప్రివ్యూ చెక్ చేసుకొని మన తప్పులు ఉంటే చూసుకోవాలి, తప్పు లేకుంటే డైరెక్ట్ సబ్మిట్ కొట్టచ్చు. సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్ అనేది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రెసిడెన్స్, ఈ రెండైతే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీ ఫుల్ నేమ్ కూడా కరెక్ట్గా ఉండాలి, యాజ్ ఫర్ 10th మెమోలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా. అదేవిధంగా ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లారిటీగా కరెక్ట్గా ఇవ్వండి, ఇది మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట మనం నెక్స్ట్ ఫస్ట్ ప్రాసెస్లో మనం ఇచ్చారు అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ ఇచ్చే ముందు కూడా క్లారిటీగా ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ ఏంది, అంగన్వాడీ సెంటర్ టీచరా, మీ ఫస్ట్ పోస్ట్ దేనికి టీచరా అది పెట్టుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ పెట్టాలి. డిస్ట్రిక్ట్ పెట్టిన సెలెక్ట్ ప్రాజెక్ట్ ఎస్డిఎస్ ఏదో ఆప్షన్ ఇస్తే మనకి ఇక్కడ అది పెట్టేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్, మీరు ఉన్నటువంటి ఊర్లో ఈ అంగన్వాడీ సెంటర్కి అప్లికేషన్ చేస్తున్నారు 1 2 3 4 అలా ఉంటాయి కదా ఒక్కొక్క ఊర్లో. సో అది పెట్టుకొని మాత్రం మొత్తం డీటెయిల్స్ అని ఫిల్ చేసి కంప్లీట్గా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొడితే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఇది ఈ విధంగా అప్లికేషన్ అనమాట. అంగన్వాడీ ఒకవేళ నోటిఫికేషన్ అయితే అప్కమింగ్ రాబోతుంది, వస్తే అప్లికేషన్ చేసుకోవడానికి ఇది ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.